మాటి మాటికి తిమ్మిర్లు వస్తున్నాయా? అయితే ఎలాంటి జాగ్రత్తలు ఆహారం తీసుకోవాలనే అంశాలను లోకల్ ఐటీన్ ప్రత్యేకతలను తెలుసుకుందాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సీనియర్ డాక్టర్ జనరల్ ఫిజిషియన్ పెంచలయ్య లోకల్ ఐటీన్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతిరోజు ప్రతి ఒక్కరు వ్యాయామంతో పాటు వాకింగ్ మన నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. మనం తీసుకునే రోజువారీ ఆహారంలో ఫ్రూట్స్‌తో పాటు కూరగాయలు, ఆకుకూరలు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. మాటి మాటికి తిమ్మిర్లు వస్తుంటే నరాల సమస్య నేపథ్యంలో న్యూరో వైద్యులను సంప్రదించాలన్నారు. ప్రతిరోజు వ్యాయామంతో పాటు పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలు చాలా వరకు తగ్గించుకోవచ్చని సీనియర్ వైద్యులు వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య లోకల్ ఐటీన్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యూజువల్గా ఇప్పుడు ప్రస్తుతం చాలామందికి నరాల జబ్బులు అంటే తిమ్ములు రావడము, వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం వల్ల అలా జరుగుతున్నది. కాబట్టి మంచి ఆహారం తీసుకోవాలి, అలాగే తగినంత వ్యాయామం చేయాలి. చేస్తే ఇటువంటి సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి. ఒకవేళ చిన్న చిన్న సిమ్టమ్స్ వచ్చినా బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అంటే విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం ఇటువంటి డెఫిషియన్సీలు ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా మందులు ఇస్తారు. ఇక్కడికి వస్తే మేము వాళ్ళకు కొన్ని రకాల పరీక్షలు చేసి ఆ మందులు ఇవ్వడం జరుగుతున్నది. అంటే తిమ్మిర్లు తగ్గించుకునేందుకంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే బెటర్ అని అంటున్నారు ఈ సలహా? ఆహారం అంటే మంచి పౌష్టికాహారం అంటే రైస్ కానీ, లేదంటే కూరగాయలు కానీ, నాన్ వెజిటేరియన్ గుడ్లు, పాలు, తాజా కూరగాయలు తినాలి.